కష్టపడి అది చేసి ఇది చేసి షూట్ టైంకి కొన్ని షాట్లు అయిన తర్వాత నా వల్ల కావట్లే అంటారు. ఇటు దాకా వచ్చి కూర్చొని షూట్ చేసిన తర్వాత అయిపోయింది గైస్. షూట్ చేసే ఉత్సాహం అంతా మొడ్డ గుడిసింది. నీకు సిటీ వ్యూ చూపిస్తా గైస్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చూసారా పైన ఆ ఫోర్ట్ ఎక్కడానికి ఇప్పుడు నానా తంపలు ఉన్నారు. దేవుడా ఏంటిది రికార్డ్ అవుతుంది గైస్. ఇది ఫోర్ట్ అనమాట. విత్ కెమెరా ఎక్కుతున్నాం. అంటే బేసికల్లీ ఇక్కడ ఎందుకు వచ్చినామంటే అసలు ఈ ఫోర్ట్ దగ్గర ఫొటోస్ ఇస్తే ఎలా వస్తాయి, మేము ఆ క్లయింట్కి మూడ్ బోర్డ్ లాగా తయారు చేసి చూపించాలన్నమాట. సో దట్ క్లయింట్ కూడా సాటిస్ఫై అవుతారు. ఇక్కడ మా ఫొటోస్ బాగా వస్తాయా రావా అని తెలుసుకోవడానికి. ఏమో ఎక్కడానికి చచ్చిపోతున్నాం కదా నేను. ఇంకా చాలా ఉంది. జస్ట్ గేట్ ఎంట్రీ మాత్రం. गेट तो नहीं है, लाइक नॉर्मल गेट है. आई थिंक वो नाइट टाइम कर रहा हूँ. ఈ ఫోర్ట్ ఎవరు కట్టించానో తెలీదు. సో ఇన్ఫర్మేషన్ అక్కడ అడగండి. కావాలంటే వికీపీడియా చేసుకోండి. ఫోర్ట్ పేరు కింద మెన్షన్ చేస్తాం. అండ్ ఇంకా చాలా దూరం ఉంది ఎక్కడానికి. మన దగ్గర హైదరాబాద్ గోల్కొండ ఫోర్ట్ ఎక్కడానికే దొల్లిరిపోయి, అలాంటిది అదన్న స్టెప్స్ ఉంటాయి గోల్కొండలో. ఇక్కడ స్టెప్స్ కాదు. అమ్మ మరి దారుణంగా ఉంది. అటైతే వాళ్ళు ఎక్కడికో రైట్కి వెళ్ళారు గైస్. సో మనకు ఒక ఫ్రేమ్ దొరికింది గైస్. అంటే ఫ్రేమ్ అంటే మంచి ఫ్రేమ్ ఉన్నాడు ఫొటోస్ తీసుకోవడానికి. కానీ జస్ట్ వీళ్ళు ఏం చెక్ చేస్తున్నారంటే క్లయింట్ అక్కడ దాకా వెళ్ళడానికి ఈజీ ఉందా లేదా, అంటే మళ్ళీ క్లయింట్ ఆ డ్రెస్లో ఎక్కచ్చా ఎక్కకూడదా అని, అంటే ఎక్కగలుగుతారా ఎక్కలేరా అని. కొంచెం కష్టం ఉంటే రిస్కే, కానీ షార్ట్ అయితే మంచిగా వస్తుంది. అది ఇప్పుడు మా వాడు ఉంచున్నాడు కదా అక్కడ, అట్లా తీసుకోవాలన్నమాట మినిమల్. ఒకటి వచ్చింది, ఇంకోటి కూడా ట్రై చేయొచ్చు. ఇందాక కెమెరా కింద పడింది గైస్. నాకు మళ్ళీ నోట్లోకి వస్తున్నాయి వట్టకాయలు. नहीं नहीं उसका ले रहा. कुछ हो गया था यार. नहीं नहीं Yeah, that's good man. धीरज ओके. नहीं नहीं कल हमारे को एक शूट है छोटा कपुल का, तो हम देख रहे हैं कि आ सकते हैं कि नहीं फोटोज ऐसा अच्छा है क्या. అది గైస్ ఇప్పుడు కూడా వచ్చాడు మనోడు. కాలేజ్ బంక్ కొడుతారు వాడు. వచ్చి ఫోటోస్ తీస్తున్నారు. భయ్య నాకు కూడా తీస్తారా అంటున్నాడు. హా లేలో. ఇప్పుడు మనోడు కూడా ఫోటో కావాలంట. మనోడు వాల్ పేపర్ పెట్టుకుంటాడు. हाँ हाँ नहीं नहीं थोड़ा राइट. हाँ थोड़ा थोड़ा हाँ होता ही.
మనకి డిఎస్ఎల్ఆర్తో ఇష్యూ ఏంటి అంటే వ్యూ ఫైండర్లో తీయాలి, అది ఇష్యూ అనమాట. వ్యూ ఫైండర్ లోపల తీసినప్పుడు ఏమవుతుంది అంటే, సో లోపల మీకు వ్యూ ఫైండర్ నుంచి ఫోకసింగ్ అన్ని దగ్గర ఉండదు అనమాట. ఓకే ఓకే, సో లైవ్ స్క్రీన్ నుంచే చూసి తీయాలి. లైవ్ స్క్రీన్ తీస్తే ఏమవుతుంది అంటే ఫ్రేమింగ్ అనేది అప్పుడప్పుడు దెబ్బతింటుంది. సో అది ఇంకా ఫోర్ట్కి చాలానే దూరం ఉంది. ఇక బేసిక్ ఎంట్రీలోనే మనకి ఫ్రేమ్స్ వచ్చినాయి 2-3. ఒకటి అక్కడి నుంచి, ఇంకొకటి ఇక్కడ లోపల నుంచి తీస్తున్నాం ఒకటి, లేకపోతే ఇంకొకటి అక్కడి 3 ఇక్కడే. అని మనకి దగ్గరగా లొకేషన్స్ ఒక 10-15 ఉంటే ఈజీగా, అంటే ఆటోమేటిక్గా పోజెస్ అనేవి ఆడికి వెళ్ళినాక పెడుతూనే ఉంటాం 2-3 కంటిన్యూస్గా. కానీ లొకేషన్ ఒకటే ఉంటే ఫాస్ట్గా అయిపోతాయి. మనకి ఎప్పుడైనా లొకేషన్ స్కౌటింగ్ ఎందుకు చేయాలి అంటే, రికార్డ్ అవుతుందా, ఎందుకు లొకేషన్ స్కౌటింగ్ చేయాలి అంటే మనకి క్లయింట్ వచ్చిన తర్వాత డిలే చేయకుండా ఉంటుంది అనమాట. ఒకసారి వాళ్ళ క్లయింట్ ఇక్కడికి వచ్చినాక 2 నిమిషాలు ఉండండి, రెస్ట్ తీసుకోండి, వెళ్ళి లొకేషన్ చూస్తూ ఉంటే బాగోదు కదా. అంటే సమ్ టైమ్స్ అక్కడ మనకి తెలియని లొకేషన్ అంటే చూసుకోవాలి, ఒక 1 అవర్ ముందు వచ్చి. లేదు ఇలా మనకి టైం ఉంది, ముందు రోజు వచ్చి షూట్ చేసుకోవచ్చు అంటే వీ కెన్ వచ్చి లొకేషన్ చూసుకొని వెళ్ళొచ్చు అనమాట. అక్కడ కొంచెం రిస్కీ ఉన్నట్టుంది, అంటే క్లయింట్కి పైకి ఎక్కడానికి. కానీ వస్తే మాత్రం బ్రిలియంట్ షాట్ అవుతుంది అక్కడ. ఒక డ్రీమీ లుక్ అండ్ మినియేచర్ టైప్ వస్తుంది అనమాట. మీకు ఇక్కడ ఏం తీసానో ఫోటో మీకు ఒకసారి చూపిస్తా, మీకు ఒక విజువల్ చూపిస్తాను అనమాట. నేను ఫొటోస్ ఎక్కించుకుని అది ఎడిట్ చేసిన తర్వాత అది వస్తుంది. సో చెప్పాను కదా గైస్, అక్కడైతే ఒక 2 ఫ్రేమ్లు వచ్చినాయి, 2-3 వచ్చినాయి. దాని తర్వాత ఎక్కడి నుంచి కూడా ఒకటి తీసుకుందాం, అంటే ఎందుకన్నా మంచిది. మనకి ఫ్రేమింగ్ గుర్తుండిపోతాయి. అండ్ ఇంకా పైకి వెళ్తాం. ఈ స్టెప్స్ ఎక్కేసరికి చచ్చిపోతామో గైస్. ఇదొక ఫ్రేమ్ వచ్చింది గైస్, బట్ తెలీదు, అన్నీ మినియేచర్ టైప్ అవుతున్నాయి. చూడాలి ఆ రోజు ఫ్రేమ్ ఎలా వస్తుంది, ఎలా ఉంటుంది అని, అప్పుడు చూసి డిసైడ్ అవ్వం. ఇంకా చాలానే ఉంది, చాలానే వాక్ చేయాలి, మనల్ని అప్పుడే డౌన్. మా వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళారు గైస్. నేను ఇప్పుడే కొంచెం వాటర్ బ్రేక్ తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళా మన పాదయాత్ర స్టార్ట్ చేయాలి. ఇంత దానికైనా అనుకుంటే డిఎస్ఎల్ఆర్ కెమెరా ఇంత వెయిట్ పెట్టుకొని, కెమెరా బ్యాగ్ వేసుకొని నడిచి రండి, అర్థమవుతుంది మీకు. ఇంకేం చేయాలి. సో క్లయింట్కి ఇలాంటి లొకేషన్స్లో మేము చెప్పిన డ్రెస్ అయితే వైట్ అనమాట. లైక్ కొంచెం డ్రీమీ లుక్ వస్తుంది. డ్రీమీ లుక్ కోసం మేము చూస్తున్నాం అనమాట. సో ఇలాంటి ఫోర్ట్స్లో కొంచెం లైట్ కలర్ ఉంటేనే బాగుంటుంది. ఇది ఇంకా చాలా దూరం ఉంది. ఓకే గైస్, పైకి వెళ్ళి మాట్లాడతాం. ఇక్కడ ఏం లేదు అసలు చూపించడానికి కూడా. ఇది కార్ ఇంకా బైక్ వే అనుకుంటా ఏడు దాకా రావడానికి. ఈ కొండనే త్రిబుల్స్, అది కూడా ప్యాషన్ ప్రో మీద ఎక్కిచ్చాడు వాడి ధైర్యానికి మెచ్చుకోవచ్చు. బండి చచ్చిపోతుంది అయితే. ఓకే గాయస్, ఇది కాదు రూటు ఓడిని ఏనయ్యా. అది ఇక్కడ కార్ వస్తుందంట గైస్, అర్థం చేసుకోండి. ఒక్క కార్ వస్తే ఇంకో కార్ యూటర్న్ చేసుకోవడం కూడా రాదు ఇక్కడ. అంటే మళ్ళీ ముందుకు వచ్చి రివర్స్ తీసుకోవడం కూడా రాదు. కింద నుంచి అంతా వచ్చిన తర్వాతనే రివర్స్ తీసుకోవాలి. అది దీన్ని కార్ వే అంట. కింద ఎక్కేటప్పుడు చూపిస్తా. ఒకటి బై వాక్, ఒకటి బై కార్ అని ఉంది.
కారు వచ్చుంటే ఎక్కే లోపలే కారు చచ్చిపోద్ది అది. ఓకే, మన ప్రయాణం అటు స్ట్రైట్. అనుకున్నాను అదే కారు వేనని, మనోటి వెళ్తుంది అనుకున్నాం. సరే గైస్, అక్కడికి వెళ్ళాక మాట్లాడదాం. ఇది వీళ్ళ గుడి అంట గైస్. అంటే ఇక్కడ ఒకప్పుడు ఉండేటోళ్ళు కదా రాజులు, వాళ్ళ గుడి ఇది. గుడి ఇక్కడ నుంచి ఫోర్ట్ స్టార్ట్ అవుతుంది అక్కడ. ये फ्रेम ही अच्छा नहीं है. अंदर देख लो, यहाँ से चढ़ के ఇది కూడా అంతేం లేదు గైస్. గైస్ ముందు పట్టికి వచ్చారు గైస్. వాళ్ళు తాగడానికి వచ్చారు, కూర్చొని తాగొచ్చు అనమాట. మంచిగా ఇక్కడ సెట్టింగ్ వేసుకోవచ్చు. అందరికి వచ్చినాయి. ఇంకా చాలానే ఉంది గైస్, చాలా లోపలికి ఇంకా చాలా ఎక్కువనే ఉంది. ఇప్పుడైతే నార్మల్గా ఫోర్ట్లోకి ఎంటర్ ఇచ్చినాము. మాకు వచ్చిన డౌట్ ఏంటంటే, క్లయింట్ ఇంత పైకి వచ్చిన తర్వాత అలసిపోతారు. సో దాని తర్వాత షూట్ చేసే టైంలో వాళ్ళ ముఖంలో ఎక్స్ప్రెషన్స్ కనిపించవు అనమాట. టైట్నెస్ ఒకటే కనిపిస్తుంటుంది. ఓకే, వైట్ షాట్లో నీకు ఫేస్ అంతా రివీల్ అవ్వదు, కానీ బై ద టైం నువ్వు క్లోజ్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ నీకు ఆ ఫేస్లో టైట్నెస్ అయితే కనిపిస్తుంది. లొకేషన్ అయితే బాగుంది. ఇష్యూ ఏంటంటే క్లయింట్దే. ఇప్పుడు క్లయింట్ వచ్చి ఏం చేస్తుందా అని. ఎందుకు ఇది తీరా పైకి వచ్చిన తర్వాత డౌట్ వస్తుంది ఏంటంటే క్లయింట్ ఎగలుతుందా అని. సరే ఎక్కిందే అనుకోండి, కష్టపడి అది చేసి ఇది చేసి షూట్ టైంకి కొన్ని షాట్లు అయిన తర్వాత నా వల్ల కావట్లే అంటారు. ఇటు దాకా వచ్చి కూర్చొని షూట్ చేసిన తర్వాత ఏమందుకు యూజ్లెస్ అనిపిస్తుంది. అదే టీంతో కూడా డిస్కస్ చేశా, వాళ్ళు కూడా అదే అంటున్నారు. ఓకే, కింద వరకు అయితే ఓకే, కానీ ఇంత పైకి వచ్చిన తర్వాత షూట్ చేయకపోతే అది. చెప్తున్నా కదా, క్లయింట్ గురించి ఒక్కసారి డౌట్ వస్తే అరే వీళ్ళు ఒప్పుకోరేమో, రాలేరేమో అని అనిపిస్తే షూట్ చేయబుద్ధి కూడా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే లొకేషన్ అయితే చూస్తున్నాం, ఏదైనా మంచి క్లయింట్ దొరికితే రావచ్చు అని. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక షూట్ ఉంది. ఆ షూట్ వాళ్ళైతే ఇంతవరకు రారనిపిస్తుంది. వస్తే మంచిదే, చాలా బాగుంటుంది షూట్, కానీ న్యూస్ లేదు కదా. I'll show you the city view guys. నీకు సిటీ వ్యూ చూపిస్తా గైస్. జూలైలో ఒక డైలాగ్ ఉంటుంది కదా గైస్, సిటీ అంతా మన కాళ్ళ కింద ఉన్నట్టే ఉంటుందని. బాగుంది కదా. ఇక్కడ నుంచి దుంకుతే బతుకుతూ ఉంటారా నాకు డౌటే. అప్పటి నుంచి ఫోటోలో ఉంది గైస్ అది. ఓకేరా, వాడు మనోడు ఫోటో షూట్ చేస్తున్నాడు నాకు. నేను ఈడ కూర్చుంటా, వచ్చిన తర్వాత చూద్దాం. ఏమో గైస్, లొకేషన్ అయితే బాగానే ఉంది, కానీ కపుల్ షూట్కి సెట్ అవుతుందో లేదో అనే డౌట్ వస్తుంది. సింపుల్ ఒకటే ఏంటంటే, ఇక్కడ దాకా తీసుకొచ్చిన తర్వాత
వాళ్ళు ఓపిక లేదు, అది లేదు, ఇది లేదు అన్నారంటే అడక్క తిండమే. ఎందుకంటే మా ఇంటి నుంచి అంత దగ్గరైతే కాదు ఇది. అయిపోయింది గైస్ మా పాదయాత్ర. అదే ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఎక్కడెక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు తీసుకోకూడదు అని ఇష్యూ ఏంటంటే, ఒకసారి క్లయింట్ని తీసుకొచ్చినాక ఇప్పుడు ఇంత స్టెప్స్ ఉన్నాయి చూడండి, పైదాకా అంత నడవాలి. అంత నడిచిన తర్వాత క్లయింట్ వచ్చి నా వల్ల కాదన్నారు యూజువల్లీ. సో అంత పైకి వచ్చిన తర్వాత ఫేస్లో అయితే మీకు ఆ ఎఫెక్ట్ కనిపిస్తుంది, టైట్నెస్ అంతా. సో షూట్ అయితే కొంచెం కష్టమవుతుంది. ఓకే ఫైన్, అడగచ్చు అయితే క్లయింట్కి అయితే చెప్తాం, ఈ ఫుటేజ్ చూపించి ఎంత నడవాలి, ఇది చేయాలి అని. కానీ క్లయింట్ ఒప్పుకుందంటే ఓకే ఫైన్, లేదు అంటే షూట్ లొకేషన్ చేంజ్ చేసుకోవచ్చు. ఏదైనా క్లయింట్ కొంచెం యాక్టివ్ ఉండి ట్రెక్కింగ్ అంటే ఇష్టం, ఆ క్లయింట్ ఉన్నప్పుడు వీ కెన్ షూట్ హియర్. అయిపోయింది కదా మా పాదయాత్ర అయిపోయింది. వీఆర్ బ్యాక్, ఇంటికి వెళ్తున్నాం అనమాట. మరి మా కింద పెడితే ఆటోమేటిక్గా లైట్ డౌన్ అవుతుంది. సో అంతే అనమాట. చూపిస్తా ఫోటో ఎలా ఉందో, అంత ఎలా ఉందో ఒక వీడియోలో మీరు చూడొచ్చు. అండ్ ఫొటోస్ తీసినాం కదా, ఫొటోస్ కూడా ఎలా వచ్చాయి అవుట్పుట్ మీకు చూపిస్తాను. అండ్ నేను కూడా ఒక ఫోటో తీసుకున్నాను, ఆ ఫోటో కూడా మీకు చూపిస్తా ఎలా వచ్చిందో. అంతే గైస్, వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కలుద్దాం మళ్ళీ. రేపు సండే కదా, రేపు ఒక షూట్ ఉంది మోడల్ది, స్ట్రీట్స్లో అనమాట. లైక్ నేనైతే ఇక్కడ ఎట్లయితే హైదరాబాద్లో షూట్ చేస్తున్నాను అలానే ఇక్కడ కూడా ఒకటి వచ్చింది. అది కూడా షూట్ ఎలా చేస్తున్నాను, BTS అంతా చూపిస్తాం. యా, అంటిల్ దెన్ సీ యూ, గుడ్ బై.